అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్యా 2 కానీ చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దాం? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్, ఆర్ జస్ట్ యూ రియల్లీ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్? Tillu is a character which Sidhu Chepnadu, Vimal and Sidhu have created to entertain the audience. We are 200% sure that Tillu Square lo kuda Tillu will entertain you. And Bahubali 2 la, KGF 2 la, this is not continuation of any film andi. That is one episode in Tillu's life. This is another episode in Tillu's life. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో టిల్లు స్క్వేర్లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని, బేసికల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీస్తుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం. మళ్ళీ అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అని అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ రివల్యూషన్, నిజంగానే ఈ మాట అన్నావా రాధిక? సార్ ఇంకోటి, అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడట్లేదని బేబీ థియేటర్లో చూడాల్సింది, వైష్ణవి డైరెక్ట్గా తిడుతున్నారు థియేటర్ నుంచి. కాదు సార్, ఇంకోటి, ఇది పార్ట్ 1 పార్ట్ 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ ఇది సీక్వెల్ అండి. ఇది దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. పార్ట్ 1 పార్ట్ 2, బాహుబలి 1 బాహుబలి 2, అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సార్, దట్ ఈస్ వాట్ ఐ యామ్ పుట్టింగ్ ఇన్. బాహుబలి 2 and KGF 2 is one continuous story కాబట్టి the sequel whatever the continuation is always bigger than the first one. But rest of the sequels that have come, Arya 2 కానీ Kick 2 కానీ ఏ సినిమాలో ఆడలేదు బేసికల్గా. నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్స్ సో ఫార్. చంద్రముఖి 2, పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా, శంకర్ దాదా, గబ్బర్ సింగ్ 2, శంకర్ దాదా బెస్ట్, ఏది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు, అడిగారని మీరే అన్నారు. అందుకే వంశీ గారు నన్ను బంధించేశారు. మీరు టిల్లు క్యారెక్టర్ని మిస్ అయ్యారా? టిల్లుని చూడాలని ఉందా స్క్రీన్ మీద? రాధికాని మిస్ అయ్యారు చాలా మంది, నాకు తెలిసి చెప్పట్లేదు కానీ. రాధిక లేదో చెప్పండి, జనాలను అడగండి టిల్లుని మిస్ అయ్యారో లేదో. అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి ఇంకా బిగ్గర్ స్పాన్లో కొత్త లిల్లీతో ఇంకా బాగా చూపిద్దామని ట్రై చేసాం అంతే. ఈసారి మూవీలో 15 minutes రాధిక రోల్ కూడా ఉంది అని ఐ హర్డ్. వాట్ ఈస్ అబౌట్ దట్? మూవీలో 15 minutes రాధిక రోల్ నాకు తెలియదండి, మరి నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. హలో అండి, నమస్తే. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్లీ నథింగ్ బట్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిల్లుని. అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో ఒక స్టార్ హీరోయిన్తో పెళ్ళి అనేది న్యూస్ వైరల్. అదే నాకు తెలుస్తలేదండి అది ఏందని, అది నేను చదివాను, నాకు తెలియట్లేదు అది ఏంటో. అది మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా? నేను ఎక్కడ రియాక్ట్ అయ్యాను? మీరు ట్విట్టర్లో రియాక్ట్ అయినట్టు. నాకు ట్విట్టరే లేదు. నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అర్థం కూడా కాదు నాకు. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది మన పంచాయతీ మనకు అర్థం కావట్లేదు. నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదమ్మా, నాకు ట్విట్టర్ లేదమ్మా. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. ఓకే, లేదండి రియాక్ట్ అవ్వలేదు. హాయ్ అను. అను క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది